వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కళాశాలకి అడ్మిషన్స్ కోసం కూడా నాకు తెలిసిన నా బంధువుల పిల్లల మనవాళ్ళు కూడా రాజమండ్రిలోకి వెళ్ళి అడ్మిషన్ కూడా చేశారు. అలా కాలేజీలు స్టార్ట్ కాలేదంటే ఎలాగండి? 5 మెడికల్ కళాశాలలు స్టార్ట్ అయినాయి. అందులో కొన్నిట్లో అడ్మిషన్స్ ఎప్పుడు కాదు 2 సంవత్సరాలు, ఇప్పుడు 2023 అంటే 25, ఇప్పుడు 2 సంవత్సరాలు సెక్టార్లో అన్ని ప్రభుత్వ రంగంలోనే మొదలైనవి. కానీ 2 కళాశాలలు, పులివెందులు అనే కళాశాల నర్సింగ్ అయిపోయింది, హాస్టల్లో కొంత తప్ప ఒక 30-40 కోట్లు పెడితే అయిపోతుంది అనుకుంటా. మార్కాపురం అన్నీ అంటే ఒక 80%, 30% కొన్ని అయినాయి. మా పాలకొల్లు నేను చాలా ఆనందపడ్డాను. మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో మెడికల్ కళాశాల స్టార్ట్ అయింది. పాలకొల్లు ఇంకా చదువుని చేసుకుని పిల్లర్లు పక్కన 2 ఉన్నాయి. అందువల్ల ఒక పాజిటివ్నెస్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న దాంట్లో. కానీ 4,900 కోట్లు లోన్ తీసుకుని మొత్తం ఖర్చు పెట్టలేదనే మాట ఉంటే మాత్రం అది చాలా తప్పు జరిగింది. దేనికి మాట్లాడాలి కదండి, ఒకదానికి మాట్లాడకూడదు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే నన్ను అన్ఫార్చునేట్గా ఎవరంటే దిక్కుమాల సలహాదారులు ఉన్నారో, ఒక్క కాలేజీ కూడా ఆయన కట్టలేదు, ప్రభుత్వ రంగం రాలేదు. మనం వచ్చిన తర్వాత పాడేరు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పక్కన పడేసి పాడేరు మళ్ళీ యాక్షన్లో తీసుకొచ్చి దాని బిల్డింగ్స్ కంప్లీట్ చేయించి అడ్మిషన్స్ మొదలు పెడితే 50 చిన్న కాలేజీ అండి, 50 మందికి వస్తే 42 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలో ఉండటం అనేది ఇప్పుడు మొదలుపెట్టిన మంచిదనే ఉద్దేశం. అది జరుగుతుంది కదా. కొంత డబ్బులు పెట్టలేరండి. నేను లులు మాలకు ఎందుకు ఇచ్చారు మాలని అడిగాను. నేను మాట్లాడుతున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత విలువైన స్థలం రామకృష్ణ బీచ్లోని టూరిజం బీచ్ని మళ్ళీ వెనక్కి తీసుకుని దాన్ని ఆక్షన్ చేసుకోవచ్చు. విజయవాడ పాత బస్ స్టాండ్ లేదా మిగతాది ఇంకో 3-4 స్థలాన్ని ఆక్షన్ చేసుకుని 3-4 కోట్లు వస్తుందండి. అయిపోతాయి కదా 7-8 కళాశాలలు. అందువల్ల ఈ విషయంలో మాత్రం ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించొద్దు. డెఫినెట్గా మా రాష్ట్ర హోంశాఖ మంత్రిని గారిని కూడా తప్పుదోవ పట్టించి అసమగ్ర సమాచారం, అసంపూర్తి సమాచారం ఇవ్వడం కూడా తప్పే కదండి. ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం తప్పే కదా.